ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేద్దాం. స్టార్టింగ్ 44,548 పక్కన 7 అన్న. కొత్త ఏరియాస్కి వెళ్ళండి అని అంటారు. కొత్త ఏరియాస్ వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు చూడరు. అది కామన్, నాకు తెలుసు. అందుకే ఉన్న ఏరియాలో తిరిగి పిప్పి చేస్తుంటా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ చేస్తుంటాం. ఇదిగోండి గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్. ఎవ్రీ మంత్ మనం ఈ గట్కేసర్ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మంత్లీ విజిటింగ్స్ అనమాట మనవి. ఈ రోడ్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అసలు పిచ్చెక్కిస్తుంటుంది అనమాట ఈ రోడ్. ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూల్చేసి చాలా కాలం అయిపోయింది, కానీ ఈ రోడ్డు మాత్రం వేయలేదు. ఎందుకురా అంటే ఇంకా ఈ బ్రిడ్జే ఫినిష్ కానీ రోడ్ ఏడికైనా ఇస్తామని అనుకుంటారో మరి, ఏమో తెలియదు. ఈ వర్షం పడితే మాత్రం మామూలుగా ఉండదు, ఇది ఖాళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అరే ప్రపంచంలో ఈ డైలాగ్ కొట్టి నాకే బోర్ కొడుతుంది అనుకుంటే 8వ వింత కూడా కట్టవచ్చు, కానీ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ మాత్రం ఫినిష్ కాదు. ఇది మన పాలకుల అసమర్థత. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రకంగా ఉంటుంది. ఎంత కామెడీ! వీడికే ముందు పోతేనే లేదు ఇది. ఈ పిల్లి అరే చేసి యాస్టకు వస్తుంది నాకు ఎవ్రీ మంత్ వీడియోలు చేసి. కొంచెం జరా ఇది కూడా ఇయర్ ఎండింగ్ వరకు ఫినిష్ అయితే బాగుండు. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఇయర్ ఎండింగ్ వరకు ఫినిష్ అవుతుందని అనుకున్నాం. అంతకంటే ముందే ఇప్పుడు రేపే ఓపెనింగ్, అది August 15th. దాన్ని కూడా ఎవ్రీ మంత్ వీడియోలు చేసి మనం చాలా పుష్ ఇచ్చినాము. మనకు కూడా ఎంతో కొద్దిగా క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. మనం ఎవ్రీ మంత్ వీడియోలు చేస్తూ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రజల సమస్యలని మనంతో కృషి మనం చేస్తున్నాము. మనకు వచ్చేది ఏంటంటే ఇక $1 $2 ఎంతో అంత యూట్యూబ్ బోర్డు ఇచ్చేదంతా వస్తుంది మనకి. కానీ మనం ఒక యూనిక్ కంటెంట్ అని చేస్తుంటాం అనమాట. ఇది ఏనాడ అయిపోయింది భయ్య. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ వరకు ఏదైతే స్టీల్ వేసిర్రగా, స్టీల్ బ్రిడ్జ్ లెక్క, ఇది రైల్వే వాళ్ళే వేస్తారు. ఎవ్వరికి ఇయ్యారంట ట్రాక్లో పైన వేసేది. దాని పక్కన మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంటే చేయాలంట. ఇది మన స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి. 2 సార్లనేమో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడేమో కాంగ్రెస్ ఉండే. ఇది మాత్రం ఫినిష్ కావట్లేదు. ఏందిరా అంటే ఇక మరి మనకు తెలియదు. కాంట్రాక్టర్లు మారేరు, వాళ్ళకు పైసలు ఇవ్వలేరు అంటారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, అసలు ఎస్టిమేషన్ ఎంత అయ్యింది, ఇవన్నీ వివరాలు కూడా పెడితే బాగుంటుందిగా. ఇదిగోండి ఇదే 2 పిల్లర్ల మధ్యలో ఇవన్నీ వేసి పెట్టినారు. ఈ పిల్లర్ నుంచి గా పిల్లర్ మధ్యలో వరకు ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఇది ఎంతకాలం జరుగుతుంది ఏందనేది ఇక దేవుడికే తెలవాలి. ఇగో ఇది ప్లస్ గది, గాదో పిల్లర్, గిదో పిల్లర్ అనక పక్కనో పిల్లర్, గింతే వరకు తలుచుకుంటే 2-3 నెలలు అయిపోతుంది గట్టిగా. కానీ అది కావట్లేదు. ఎందుకురా అంటే ఏమో తెలియదు. మనం చాలానే లోకల్స్ ప్రయత్నం చేసిర్రు. ఇది ఇక రోడ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. సరే ముందుకెళ్దాం. బస్ స్టాండ్ ప్లస్ రైల్వే స్టేషన్ 2 కూడా ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నా. డే టు టైం చూపించిందా మర్చిపోయినా, ఎండింగ్లో చూపిస్తలే. 14th August రోజు వీడియో రికార్డ్ చేస్తున్నా. కొంచెం ఫినిష్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మధ్యలో భయంకరమైన జ్వరం అనమాట. 5 రోజులు అసలు విపరీతమైన జ్వరం. ఒకప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చేది భయ్య నాకు జ్వరం. ఇట్లా విజిటింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేది నాకు. కానీ ఈ మధ్యలో ఏమైంది, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తుంది. ఏందో ఏమో. మొన్న 5 days భయంకరమైన జ్వరం. అందుకే యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు లేవు. ఈ దూరం పోయి ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ అనేది లైఫ్లో పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త ఏం కాదు నాకు అది. అదే స్పీడ్ బ్రేకర్ లేకుండా రోడ్ ఉండదు. అట్లా జీవితంలో కూడా అట్లాంటి స్పీడ్ బ్రేకర్లు పడుతుంటాయి. ఇదిగోండి ఇదే ప్రయాణికుల ప్రాంగణము, గట్కేసర్ బస్ స్టేషన్. ఇది కూడా చూపియండి అన్న అని ఒక బ్రో అడిగిండు. అన్నీ చూపియండి అన్న. అరే అన్నీ చూపిస్తా భయ్యా, చూడదగ్గ ప్రదేశాలు అన్నీ చూపిస్తా. ఇదిగోండి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మరుగుదొడ్లు ఉన్నాయి భయ్య, గుడ్ విషయం. ఎదలోపలు నాకేం లేవు మెమోరీస్, ఈ లోపలికి వచ్చేది బస్సు మన అంతా సాఫ్ వెళ్ళిపోయేది పల్లె వెలుగు. ఎవరికన్నా గుర్తుకొస్తే ఏమన్నట్టుగా ఆ పాట పాడుతున్నా. 280 ఉప్పల్ ఎక్స్ రోడ్ గట్కేస్తారు, ఒక ఎమోషన్ ఈ బస్సు చాలా మందికి. ఇది భయ్య, మీకు ఏమైనా గుర్తొస్తే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, అట్లా మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే జీవితంలో బాధలు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి భయ్య. కొంతకాలం అయితే తీరుతాయి అని అనుకుంటాం కానీ ఆ కొంతకాలంకి ఇంకోటి ఏదో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. మనము అసలు ఇప్పుడే ఏం చేయాలి, ఇదే మూమెంట్ అనుకోవాలి. ఈ లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకో లోపలికి, బ్లూ కలర్ బోర్డు మీద రాసిందిగా, అదే గట్కేసర్ రైల్వే స్టేషన్కి దారి అని. గతం ఇంకా మనం గట్కేసర్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాం. ఎదలోపలో ఏ మూలను దాగి ఉన్న జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నాకేం లేవు భయ్యా ఇక్కడ గుర్తు రావడానికి, కాకపోతే పాట వచ్చింది మీరు గుర్తు తెచ్చుకుంటారని వాడుతున్నాను. ఈ రోడ్ వేస్తారేమో భయ్యా ఇక్కడ గట్కేసర్ రైల్వే స్టేషన్ ముందు కొత్త రోడ్, మనం తమ్నేల్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడైతే దాని దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బండి రైట్ సైడ్ గుంజేస్తుంది, మధ్యలో చేయి గుంజుతుంది భయ. ఈ మంచి మెకానిక్ ఎవరని ఉంటే చెప్పుండ్రు భయ మన ఏరియాలో. బోడుప్పల్ ఉప్పల్ అటు నాగో సో ఇట్లుంది ఇది. ఓ ఇంత మారుమూల ప్రాంతాలకు వచ్చి వీడియోలు తీసేవాళ్ళు చాలా అరుదబ్బా. దానికోసం మన వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వాలి, ఓకేనా? ఇస్తారని ఆశిస్తున్నా. ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది లోపల. ఇక బయట అరే అమ్మ ఇప్పుడే ట్రైన్ బి వచ్చినట్టుంది బాయ్, అందరు దిగుతారు. ఆ బేటే గమ్మత్తుగా మాట్లాడతారు అబ్బా కొంతమంది లాంగ్వేజ్. అప్పుడప్పుడు అవన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటా గుర్తు తెచ్చుకొని నిన్ను ఎట్లున్నావు బేటే అంటారు. ఎవరికి ఓడరా బేటే. అరే మస్తు ఉంది కదా మొత్తం స్పేస్ గీస్ ఇదంతా సూపర్ ఉంది. రైల్వే స్టేషన్ చాలా పీస్ఫుల్గా. వావ్, గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇది భయ్య. అటేమో గట్కేసర్ ఆర్ఓబి చూసినాం, గట్కేసర్ బస్ స్టేషన్ చూసినాం, గట్కేసర్ రైల్వే స్టేషన్ చూసినాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డెడ్ ఎండ్లో 44,549 పక్కన 9. అరే డేటు టైం కూడా చూపించేస్తా, 11 గంటల 6 నిమిషాలు, ఆగస్టు 14వ తారీఖు. ఓకేనా? ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా మీరు గట్కేసర్ ప్రాంతంలో ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్సైడ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో. ఇంకొక వీడియోలో వీలైతే నెక్స్ట్ మంత్ వచ్చి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చెట్టు బాగుంది ప్రశాంతంగా హాయిగా సూపర్. ఈ యొక్క వీడియో తీయడం కొరకు మనం సుమారు ఒక 15-16 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తాం. అది దాని కొరకు మీరు ఏం చేయాలంటే ఒక లైక్ బటన్ చేయండి, హిట్ ద లైక్, ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్, లవ్ ఫ్రమ్ గట్కేసర్.